నమస్తే. ఏదైతే గ్రూప్ 1 విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్‌ని మళ్ళీ డబుల్ బెంచ్‌కి గవర్నమెంట్ పోవడం జరిగింది. దానిపైన కూడా ఈరోజు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మళ్ళా వాయిదా వేస్తూ 15 తారీఖు మళ్ళొచ్చే నెల 15 తారీఖు మీద మళ్ళా దాని మీద వాదనలు జరగనున్నాయి. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఏదైతే గతంలో ఇచ్చినటువంటి తీర్పును చూస్తూ ఉంటే అందులో కొన్ని మెరిట్స్ కనిపించినాయి. ఆ మెరిట్స్ వల్ల ఈ ఆర్డర్ ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి మెరిట్స్ను ఇప్పుడు వచ్చినటువంటి చీఫ్ జస్టిస్ అసలు ఎగ్జాములో అసలు వాళ్ళ ఇష్టం 2 ఆర్టికల్ ఇస్తారా 3 ఆర్టికల్ ఇస్తారా అది ఎగ్జామ్ పెట్టే సంస్థ యొక్క ఇష్టం అని చెప్పేసి చీఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది. ఇంకా తెలుగు మీడియం విషయంలో కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయంపై అసలు గ్రూప్ 1 విషయంలో ఏం జరుగుతూ ఉంది, ఈ యొక్క బెంచ్ ఇచ్చినటువంటి డిసిషన్ పైన సుప్రీంకోర్టుకి ఏమైనా నిరుద్యోగులు వెళ్ళే అవకాశం ఉందా, దీనిపై మాట్లాడదాం. మనతో పాటు రవణ్ ఉన్నారు. నమస్తే రవణ్. నమస్తే. చెప్పండి, ఎగ్జామ్ 2 ఆల్ టికెట్లు ఇచ్చారు. ఆ 2 ఆల్ టికెట్ విషయంలో అసలు అది ఒక సంస్థ యొక్క ఇష్టం, టీజీపీఎస్ యొక్క ఇష్టమే 2 టికెట్లను ఇచ్చుకోవచ్చు, అది ఇంటిగ్రిటీ అని చెప్పే ప్రయత్నం జరిగింది. మీరు దీనిపైన ఏమంటారు? అంటే కోర్టు ఇచ్చిన తీర్పుని మనం ఏమనలేము మొట్టమొదటిసారిగా. కానీ 2 ఆల్ టికెట్లు ఇచ్చకన్నా ముందు మా యొక్క అనుమానం ఉంది కదా ఆస్పిరెంట్స్కి మొత్తము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే పక్కకు పెట్టిండ్రు. ఒక్క చిన్న అనుమానం ఉంటే ఆ నోటిఫికేషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఒకనొక సందర్భంలో చెప్పింది. కానీ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా మరి మీరు ఇచ్చేటప్పుడు. సరే అయినా కూడా 2 ఆల్ టికెట్లు ఇచ్చినప్పుడు 17 మంది ఎందుకు పెరిగింది స్ట్రెంత్? అంటే 17 ఉద్యోగాలు పోయినట్టే కదా అని మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయకుండా నువ్వు ఆధారబాధారగా గంట సేపులో తాత్కాలికమైన స్టే విధించడం అనేది కొంచెం ఆస్పిరెంట్లందరూ బాధాకరమైన విషయమే. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏమీ వడ్డీకి రాలేదు, తీర్పు రాలేదు, ఓన్లీ వాయిదా మాత్రమే వచ్చింది. ఆ వాయిదాలో కూడా టీఎస్పీఎస్సీ ఏమైనా చేసుకోవచ్చు, అంటే ఫర్దర్ స్టెప్స్ తీసుకోవచ్చు అని చెప్పిండ్రు. కానీ మేము ఇప్పుడు టీజీపీఎస్సీకి చెప్తున్నాం. ఏం చెప్పదలుచుకున్నామంటే మీరు అపాయింట్మెంట్స్ ఆధారబాధారగా వాడి ఇచ్చి 560 మంది ఉద్యోగాలు 560 మందిని ఆధారబాధారగా తీసుకొచ్చి వాళ్ళ జీవితాలని ఇది చేసుకోవద్దు, వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు. ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా తుమ్ముతే ఓడిపోయే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా తుమ్ముతే ఓడిపోయే ఉద్యోగం. ఎందుకు తుమ్ముతే ఓడిపోయే ఉద్యోగం అని మళ్ళీ కూడా చెప్తా ఉన్నానంటే రేపు తీర్పు వేరేగా రావచ్చు, అది లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో తీర్పు ఇంకో రకంగా వచ్చు. కావున అందుకే మీరందరూ కూడా మొత్తం తీర్పు ఫైనల్ అయిన తర్వాతనే అపాయింట్మెంట్ ఇవ్వండి. మీరు ఆధారబాధారగా ఇచ్చి మేము ఏదో గ్రూప్ 1 చేసుకున్నాం, మేము సాధించినామనే ఇది కాదు. సరే తీర్పు ఎలా వచ్చిందనేది, తీర్పు రాలేదు ఇంకా, ఓన్లీ స్టే మాత్రం వచ్చిందని గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. కానీ ఎవరైతే ఎక్స్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే మిగతా నిరుద్యోగులు ఉన్నారో కూడా అందరూ కూడా మనం ఓడిపోలేదు, ఇంకా తీర్పు బాకీ ఉంది. ఆ తీర్పు ప్రకారం మనం నడుచుకుంటాం. ఇంకా మెయిన్గా ఇలా రీవాల్యుయేషన్ చేయడానికి ఛాన్సే లేదని చెప్పేసి చీఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది. మీరు ఏమంటారు దీనిపైన? ఇంకా ఇప్పుడు ఓన్లీ స్క్రూటినీ దశ అయిపోయింది, మొట్టమొదటి వాదనలు మాత్రం జరిగినాయి. ఇంకా 15 తారీఖు తర్వాత వాదనలు చాలా ఎక్కువ జరుగుతాయి. ఆ తర్వాత అదే మాట ముందు మీకు నిరుద్యోగులకు మళ్ళీ గెలుస్తామని, తప్పకుండా న్యాయమే గెలుస్తుందని నేను నమ్ముతున్నా. న్యాయమే గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తాం. మళ్ళీ మేము తప్పకుండా న్యాయమే గెలుస్తాం. మళ్ళీ కూడా చెప్తాం, న్యాయం గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తాం. మేము ఇక్కడ కాకపోయినా సుప్రీంకోర్టు కన్నా వెళ్తాం, సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు పైన మేము ముందుకెళ్తాం, తప్పకుండా గెలుస్తాం. అంటే నెక్స్ట్ ఎలా చేయబోతా ఉన్నారు అంటే ఈ విషయంలో 15 తారీఖు అయితే క్లియర్గా వస్తుంది, ఏదో ఒక జడ్జిమెంట్ అటు ఇటు వస్తుంది. కానీ ఇది కొంచెం టీజీపీఎస్కి ఊరట అనుకోవచ్చు కదా. అంటే ఊరట అనేది ఏం లేదు, స్టే మాత్రమే ఇచ్చిండ్రు, తీర్పు ఇవ్వలేదు, స్టే ఇచ్చిండ్రు. మనం ఎన్నో కేసులు చూస్తాం, గతంలో కూడా చూసినాం. అప్పుడు చెప్పినటువంటి పాత ఆర్డర్ ఇచ్చినటువంటి మెరిట్స్ని అన్నింటినీ కొట్టేయడం జరిగింది. అన్నిటి కొట్టేయలేదు, ఓన్లీ స్టే ఇచ్చిండ్రు అంతే. దానిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది, వాదోపవాదాలు కొనసాగుతాయి, ఆ తర్వాత తీర్పు వస్తుంది. ఓన్లీ స్టే. ఇప్పుడు ఈ 15 రోజుల్లో మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇంకేదన్నా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వద్దు. మేము నిరుద్యోగుల పక్షాన కోరుతున్నాం, తెలంగాణ నిరుద్యోగుల పక్షాన అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు. ఇప్పుడే మొత్తం కోర్టు తీర్పు ఫైనల్ అయిపోయిన తర్వాతనే అపాయింట్మెంట్స్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ తీర్పు అటు ఇటు వచ్చింది అనుకోండి, ఎవరైతే నెగిటివ్ వచ్చిన వాళ్ళు మన సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టులో ఆగాల్సిన అవసరం, సుప్రీంకోర్టులో మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ వచ్చింది అనుకోండి, సో తీసుకున్న అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే కోర్టు తీర్పుకు లోబడి చేయాలని చెప్పింది ఇప్పుడు కూడా. సో తీసుకున్న అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఇంకొక రకమైన గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది నిరుద్యోగుల్లో కానీ ర్యాంకర్స్లో కానీ. సో అందుకే ఆధారబాధారగా చేయకుండా ఇప్పటికైనా ఆగండి. మీరు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఆగండి. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి టీజీపీఎస్ని తెలంగాణ నిరుద్యోగులు కోరుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులను 2గా విడికొట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా?
వాళ్ళు రెండుగా విడగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంటుందేమో, కానీ మేము విడిపోము. వాళ్ళు కూడా మా వాళ్ళే, వాళ్ళు కూడా మా అక్క చెల్లెలే, వాళ్ళు కూడా మా అన్న తమ్ముళ్ళే, వాళ్ళతో పాటు మేము ఉంటాం, వాళ్ళతో పాటే ఇది చేస్తాం. వాళ్ళకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, రేపు అనుకోకుండా ఏదైనా జరిగితే, తీర్పు కొన్ని సందర్భాల్లో నెగిటివ్ వస్తే, అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ తగ్గైపోతుంది. వాళ్ళు కూడా కోరాల్సింది ఏంటి, టీజీపీఎస్సీని వాళ్ళు కూడా టీజీపీఎస్సీని అడగాల్సింది ఏంటి, ముందు మీరు ఈ కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా క్లియర్ చేయండి, క్లియర్ చేసి ముందుకెళ్ళండి అని వాళ్ళు కూడా కోరాలి. ఎందుకోసం అంటే ఆధారబాధారగా అపాయింట్మెంట్స్ ఇచ్చి రేపు నవ్వులపాలైతే, ఇప్పుడు చూడండి ఏపీఎస్సీ పరిస్థితి ఏమైంది, 2018లో పెట్టిన గ్రూప్ 1 పరిస్థితి ఇప్పుడు దాదాపు వాళ్ళ హైకోర్టు చెప్పింది, లేదు ఇది వీళ్ళ అపాయింట్మెంట్స్ మొత్తం రద్దు చేయండి అని చెప్పింది. ఇది రేపు మాపు సుప్రీంకోర్టుకు ఉంది, ఆ సుప్రీంకోర్టులో కూడా అదే పరిస్థితి నెలకొనే పరిస్థితి. అందుకే మేమేం చెప్తున్నామంటే, ముందు వాళ్ళు కూడా అడగాలి, మేము ఒకటే కాదు, వాళ్ళు అడగాలి, మేము అడుగుతున్నాం. ముందు ఏదైతే ప్రొసీజర్ ఏదైతే ఉంది కదా, కోర్టు ప్రొసీజర్ మొత్తం తీర్పు వచ్చేంత వరకు కూడా ఆగండి. తీర్పు వచ్చాక మీరు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లు మీరు ఇచ్చుకోండి అని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తాను. ఇక్కడ మెయిన్గా చూస్తూ ఉంటే, మనము ఇన్ని రోజుల తర్వాత 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 జరిగితే మళ్ళీ ఇప్పుడు ఇంత చిక్కుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీరు దీన్ని ఏమనిపిస్తుంది నిరుద్యోగుల తరపున మీకు? అయితే వాస్తవానికి అయితే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగును పట్టించుకునే నాదుడు, తెలుగు అన్యాయం జరిగిందని చెప్పేసి అర్థమవుతా ఉంది. చీఫ్ జస్టిస్ కూడా అదే చెప్తాను, ఇలా బేస్లెస్ ఆరోపణలు అని చెప్పి చీఫ్ జస్టిస్ చెప్తున్నాడు. కాబట్టి దీన్ని అంటే ఇక్కడ వచ్చిన తీర్పు కూడా ఏమొచ్చిందంటే, వాస్తవానికి తాత్కాలిక స్టే ఇస్తున్నాం, మీరు ఒకవేళ ఇచ్చుకుంటే నియామక పత్రాలు ఇచ్చుకోవచ్చు, కానీ మళ్ళీ కోర్టు తీర్పుకు లోబడి ఉంటుందని చెప్పేసి చెప్పింది కోర్టు. కాబట్టి మేము చెప్పేది అంటే ఒకటే మాట, కోర్టు తీర్పు పూర్తిగా వచ్చేంత వరకు మీరు అపాయింట్మెంట్ అట్లా ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు ఒకసారి సింగిల్ బెంచ్లో ఏమొచ్చిందంటే, రివాల్యుయేషన్ చేయండి, లేకపోతే మన రీ ఎగ్జామ్ పెట్టని చెప్పింది. రీవాల్యుయేషన్కి అయితే అసలు అవకాశం లేదు. ఎందుకంటే రీవాల్యుయేషన్ పెడితే మళ్ళీ సపోజ్కి రివాల్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ జాబ్ వచ్చినోడికి మళ్ళీ జాబు రానోడికి మళ్ళీ మార్కులు తేడా వస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రీవాల్యుయేషన్కి అయితే అసలు ఛాన్స్ లేదు. సరే హైకోర్టు అయితే మేబీ వాళ్ళైతే కొంచెం చెప్పింది వాస్తవానికి అయితే, మరి ఇది కొంచెం జాబ్ వచ్చిన వాళ్ళకి ఊరట, ప్రభుత్వానికి ఊరట అని చెప్పేసి కూడా వాట్సాప్ గ్రూప్లో స్ప్రెడ్ అవుతుంది. కానీ ఏమంటారు మన అంటే జరిగింది కొంచెం అయితే మరీ ఎక్కువ ప్రచారం చేసుకోవాలి గవర్నమెంట్ కూడా. కాబట్టి మీకు మళ్ళీ న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు ఆ రోజు అన్యాయం జరిగింది కాబట్టి సింగిల్ బెంచ్ జడ్జి కూడా ఇప్పుడు మెరిట్సే కావంటారు కదా, కావంటే వాళ్ళు కూడా చెప్పడానికి ఏం లేదు కదా. మేబీ ప్రభుత్వం ఏమన్నా అంటే మేబీ సుప్రీంకోర్టు వరకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మాకు సుప్రీంకోర్టు కూడా ఇలా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా గెలుస్తామని చెప్పేసి కూడా మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏం చేయబోతా ఉన్నారు దీని విషయంలో, ఇంకా ముందుకు ఎలా వెళ్ళబోతా ఉన్నారు? ఎలా వెళ్ళబోతున్నా అంటే వాస్తవానికి సరే అన్న, ఇప్పుడు ఈ కోర్టులు కూడా కరే ఫస్ట్ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఒత్తిడి ఉండొచ్చు అనుకుంటారా హైకోర్టు పైన? ఒత్తిడి ఉంటే ఉండొచ్చేమో మనం చెప్పలేం. ఎందుకంటే సరే మనం కూడా కొన్ని మాటలు మాట్లాడకూడదు, మళ్ళీ మాట్లాడితే ఇబ్బంది అయితే జడ్జి మీద గారు కాబట్టి మనం ఆ మాటలు మాట్లాడలేము. ఉంటే ఉండొచ్చేమో ప్రజలు. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు జడ్జిని కలవడం జరిగింది. సరే వాళ్ళైతే వేరే విషయం మీద కలుస్తానని చెప్పడం జరిగింది, కానీ సరే దీనికైతే సంబంధం లేదనుకుంటా మేబీ. కానీ నిరుద్యోగులు కొంచెం ఆపోహలో ఉన్నారు. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు జడ్జి గారిని గెలిచారు కాబట్టి ఇవాళ మన కోర్టు తీర్పు మన ఉద్యోగం వచ్చిన అభ్యర్థులకు అనుకూలంగా వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ సరే అట్లయితే ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తీర్పు అనేది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి విధానం అన్నమాట. సో దానివల్ల ఏమన్నా జరుగుండొచ్చు అంటారా? ఖచ్చితంగా జరుగుతుంటే ఉండొచ్చేమో. ఇక్కడ ఏంటంటే కొంతమంది కూడా నిరుద్యోగులు కూడా కొంతమంది అందరూ ఏకం లేకుండా కొంతమంది ఏంటంటే తెలిసితలో కూడా కేసులు వేస్తూ ఉన్నారు. ఇట్లా కూడా కొన్ని కేసులు డివైడ్ అయిపోయి జడ్జి గారికి కూడా అనుమానం రావట్లేదు. ఎందుకంటే అనుమానం లేకుండా కొంతమంది త్రుటిని లేకుండా ఏం లేకుండా అవగాహన లోపంతో సుమారు ఒక 20 పిటిషన్లు వేస్తే పిటిషన్ల మీద కోర్టు కేసుల మీద ఎటువంటి అవగాహన లేకుండా కొంతమంది పోయి పిటిషన్లు వేస్తున్నారు. అక్కడ సుమారు 40-50 పిటిషన్లు అంటే స్క్రూటినీ కూడా సరిగా రాయకుండా, మ్యాటర్ ఏందో కూడా సరిగా రాయకుండా కొన్ని వచ్చేసరికి జడ్జి గారు కూడా అనుమానం వస్తూ ఉన్నది. కొంతమంది కావాలనే నిరుద్యోగులు కోర్టులో కేసులు వేసి కావాలని ఉద్యోగ నోటిఫికేషన్ ఆపి మళ్ళీ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది వస్తారు, కావాలని నిరుద్యోగులు కొంతమంది ఇట్లా ఆపుతారని చెప్పేసి కూడా జడ్జి గారు కూడా అనుమానం రావచ్చు. ఎందుకంటే వాళ్ళు అవగాహన లేకుండా వేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, నిరుద్యోగులారు ఇప్పటికైనా మేల్కోండి, అందరం కలిసి ఏం చేసినా అందరం కలిసి చేద్దాం, ఒక తాటి మీద కొద్దామని చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు కూడా చూసుకోవచ్చు, ఇంకో విషయం కూడా మాట్లాడాలి. గత 10 రోజుల నుంచి కూడా అశోక్ సార్ కూడా అమర దీక్ష చేస్తున్నారు. ఈరోజు దిల్సుఖ్నగర్లో కూడా సుమారు 500 మంది నిరుద్యోగులతో పెద్ద ఎత్తున భారీ ధర్నా చేయడం జరిగింది. దీని మీద కూడా వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి అర్థం కాలేదు, మా కడుపు కలిపోతా ఉంది. పెన్ను పట్టుకునే చేతితోనే గండు పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. కాబట్టి తక్షణమే వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి అశోక్ సార్ తోటి కూడా దీక్ష విరమింపజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి 10 రోజుల నుంచి కూడా ఏం తినకుండా అమర నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఇది మామూలు విషయం కాదు. నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా సార్కి మద్దతుగా ఉండాలి. నిరుద్యోగులు అందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు ఉండాలని చెప్తా ఉన్నా. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చినట్టు ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. ఇంకోటి కూడా ఈ గ్రూప్ 1 మీద వచ్చినటువంటి తీర్పును కూడా మరొకసారి కోర్టు కూడా
రివిజన్ చేసి మళ్ళీ ఒకసారి రివ్యూ పెడితే బాగుంటుందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్టోబర్ 15కి ఫైనల్ తీర్పు ఉంది కాబట్టి అంతవరకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోవడమే బెటర్ అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా ఛాన్స్ ఉంటుంది, మీరు టీజీపీఎస్సీ బోర్డు వెళ్ళొచ్చు, మేము కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడ ఒకవేళ లేదు రద్దు చేయండి అని చెప్పేసి అంటే మళ్ళీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన 563 అభ్యర్థులకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళు కూడా సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టుకున్నారు. సరే కొంతమంది మేబీ నిజంగానే కష్టపడి వస్తుండొచ్చు, కొంతమంది మరి అది మనం చెప్పలేం, అంటే లోపల ఏం మొదలు జరుగుతుందో మనం కూడా ఏం చెప్పలేము. సరే కష్టపడే అభ్యర్థులకి అయితే జాబ్ రావాలి, న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి సుప్రీంకోర్టు వరకు కూడా అవకాశం ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టు వరకు కూడా పోరాడదామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడ చెప్పండి, మెయిన్గా చీఫ్ జస్టిస్ ఒక వడ్డీ అనడం జరిగింది, ఎగ్జామ్ జరిగింది, ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగింది, అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చినాక మీరు కోర్టు వరకు రావడము, ఇవన్నీ ఆర్గ్యుమెంట్లు చేయడం, ఇవి ఆరోపణలు చేయడం, ఇది కరెక్ట్ కాదు అనే చెప్పే ప్రయత్నం అక్కడ జరిగిందంటే మనకు కనిపిస్తుంది. మీరు ఏమంటారు దీనిపైన? ఇక్కడ మనం ఒక అంశం మాట్లాడుకోవాలన్నా, సింగిల్ బెంచ్ ఉన్నప్పుడు ఆ వాదనలన్నీ కూడా నిరుద్యోగుల తరపుల ఎన్ని బాధలు అయితే అన్నీ వినడానికి ఒక 4 నెలల టైం పట్టింది. 4 నెలల టైం బట్టి ఆ 4 నెలలు కూడా ఈ వాదనలు విన్న తర్వాత తీర్పు రాయడానికి కూడా 1 నెల రోజులు టైం తీసుకుంది. ఈరోజు డివిజనల్ బెంచ్కి గవర్నమెంట్ పోయింది. పోగానే ఏకాఏకిన దీనిపైన ఎలాంటి వాదనలు లేవు, చర్చలు లేవు, ఏది లేదు. ఒకటే రోజున సింగిల్ బెంచ్ యొక్క తీర్పుని మీరు స్టే ఇచ్చేసారు. అంటే ఇక్కడ మేము ఏం అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కోర్టుల పైన మాకు గౌరవం ఉంది, కోర్టులు అంటే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కోర్టులే అత్యున్నత న్యాయస్థానాలు కాబట్టి మాకు పైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఈరోజు మేము కోల్పోవాల్సి వచ్చింది ఈరోజు. ఎందుకంటే కనీసం ఎలాంటి చర్చ లేదు. ఇన్ని వాదనలు ఇచ్చారు కదా సింగిల్ బెంచ్లా, మీరు ఎలాంటి చర్చ లేకుండా ఒకటేసారి మీరు స్టే ఇస్తారు. మేము అడగదలుచుకున్నాం. స్టే కూడా మీరు ఇవ్వడం అనేది కూడా మేము కొంచెం మాకు బాధ అనిపిస్తుంది. నిరుద్యోగులకి అడిగినాం. మీరు అంటే ఇక్కడ లేట్ అయింది మీరు వచ్చాడు అని చెప్పడం ఎట్లా? ఇప్పుడు మేము నిరుద్యోగులు అంటే కూడా అందరు పేద పిల్లలే. ఇక్కడ బలిసిన ధనవంతులు ఎవరు లేరు. మా దగ్గర డబ్బులు మేము తలా ఇన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మేము కోట్ల లాయర్ల కాడ కూడా మేము తిరగాల్సిన పరిస్థితి. మా దగ్గర మేము గవర్నమెంట్ మా దగ్గర కోట్లు ఉండి వెంబడే ఒక నైట్ల తీర్పులు చెప్పించుకునే స్థాయి మాకు లేదు. మేము లేట్గా రాకపోతే ఏమొస్తాం? మరి లేట్గా వస్తారంటే మా పరిస్థితి అది. మేము కోట్ల ఆస్తులు ఉన్న అయితే గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎందుకు కూర్చుందో మేము? ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అన్న. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడికి న్యాయం జరగవద్దు, డబ్బున్నోనికే న్యాయం జరగవద్దు, అందరికీ జరగాలి. భారతదేశం యొక్క మోటోనే అది కదా, అందరికీ న్యాయం జరిగితేనే అది న్యాయ వ్యవస్థ. అది ఇప్పుడు న్యాయ వ్యవస్థను మనం తప్పడానికి లేదు. కానీ రాజకీయ ప్రమేయంతో ఏమైనా వచ్చిందేమన్న అనుమానాలు కూడా మాకు రేకెత్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకటే రోజులో మీరు ఎట్లా స్టే ఇచ్చేస్తారు? మీరు కనీసం దీనిపైన వాదోపవాదాలు చర్చలు జరపండి. డివిజనల్ బెంచ్ మీరు ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుర్రు, ఏం తీసుకుర్రు, ఎలాంటి గైడెన్స్ తీసుకొని మీరు ఈ స్టేని రద్దు చేసిర్రు? ఇక్కడ సింపుల్ స్టే ఇచ్చిందంటే మళ్ళీ కోర్టే కన్ఫ్యూజన్లో పెడుతుంది, డీజీపీఎస్సీ కన్ఫ్యూజన్ పెడుతుంది, నిరుద్యోగులను కన్ఫ్యూజన్ పెడుతుంది. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వానికి ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి మీరు చేసుకోండి బాబా అని చెప్పింది. ఇక నిరుద్యోగులనేమో మీరు మరి ఇదంతా కూడా కన్ఫ్యూజన్. ఇదేం కన్ఫ్యూజన్లో పెట్టి ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇక్కడ నష్టం ఒరిజినల్ అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనకు కొన్ని బయట ఎలిగేషన్స్ ఉన్నాయి, కోట్ల డబ్బులకు కొన్నారని. అది మాకు క్లారిటీ లేదు. ఇది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వాలి. అంతేగాని వీళ్ళు డైరెక్ట్ నియామక పత్రాలు ఇస్తే మాత్రం ఒరిజినల్ అభ్యర్థులకి మా నిరుద్యోగులకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది మాకు. ఇది రెండు ఆర్టికల్ విషయంలో అది టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి విషయం. దానిపైన వాళ్ళు ఎన్ని ఆర్టికల్ని ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది యూపీఎస్సీ లేదు మరి, అదే ఇదే దానికి అక్కడ ఎందుకు యూపీఎస్సీకి ఎందుకు వర్తించలేదు? ఇప్పుడు ఇదే ఇంటిగ్రిటీ మరి టీజీపీఎస్సీకి అథారిటీ ఉన్నప్పుడు యూపీఎస్సీ కూడా ఇదే అథారిటీ ఉండాలి కదా. యూపీఎస్సీకి ఎందుకు లేదు అథారిటీ? యూపీఎస్సీ ఎందుకు 2 ఆర్టికల్ పెట్టలేదు? యూపీఎస్సీ ఎందుకు దాన్ని క్వశ్చన్ చేసేందుకు వీలు లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అదే వచ్చింది మన దౌర్భాగ్యం, మన పరిస్థితి. అట్లా క్వశ్చన్ చేయడానికి లేదంటే ఇక మనం ఇప్పుడు మనకు చెప్పే అమ్మే మన పెద్దన్నే లేదంటే మనం ఇంకోని చెప్పుకోవాలి. ఇది అన్యాయమైన పరిస్థితి కన్నా. ఇప్పుడు యూపీఎస్సీకి కూడా ఎక్కడ కూడా మీకు 2 ఆల్ టికెట్ లేవు, లేడీస్ సపరేట్ సెంటర్ లేవు, అన్ని కంబైండే ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎందుకు సపరేట్ ఆల్ టికెట్లు, ఎందుకు కమాండ్ సెంటర్ లేవు? మేము ప్రశ్నిస్తున్నాం టీజీపీఎస్సీని కానీ ప్రభుత్వాన్ని కానీ. యూపీఎస్సీకి లేని రూల్స్ మీకు వర్తిస్తాయా? యూపీఎస్సీ గవర్నమెంట్ మేము ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. మీకు చేత కాకపోతే చేయడానికే 2 ఆల్ టికెట్లు అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఇప్పుడు 2 ఆల్ టికెట్లు ఆ కర్మ ఏంది? 2 ఆల్ టికెట్ల పైన పెట్టొచ్చుగా. ఇప్పుడు ఒక రూమ్లో 24 మందికి పెడతాము, అంతకంటే ఎక్కువ మందికి అయితే ఏం కదా. ఆ 24 మంది నెంబర్లు బోర్డు మీద డిస్ప్లే చేయలేకపోతున్నాం మనం. యూపీఎస్సీ ఎందుకు చేస్తుంది మరి? ఇప్పుడు ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కదా బ్రదర్, అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన టీజీఎస్ పైన ఖచ్చితంగా ఉంది. మా నిరుద్యోగుల అనుమానాలు అవి. ఎందుకంటే మాకు పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహిస్తారా నిర్వహించలేరనే పరిస్థితి కూడా ఏర్పడదు మాకు. ఎందుకంటే రాసినా మాకు ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు.
ఇలాంటి డైలమాల మా నిరుద్యోగుల పరిస్థితి. ఇప్పుడు ఈ వాయిదా ఇవ్వడం జరిగింది, మీరు ఏమంది? మేమైతే 100% ఈ డివిజనల్ బెంచ్ ఒకవేళ మాకు టైం ఉంది, ఈ టైంలో మా దగ్గర ఉన్న ఆధారాలు కానీ మా దగ్గర ఉన్న సమస్యలన్నీ కూడా మేము డివిజనల్ బెంచ్ ముందర పెడతాం. ఒకవేళ అక్కడ మాకు న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు పోతాం, సుప్రీంకోర్టులోనే కొట్లాడతాం. మేము ఏదైతే డివిజనల్ బెంచ్ తీర్పును మేము కూడా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గ్రూప్ 1 సింగిల్ బెంచ్లో అన్ని తప్పులు తడకలు ఉన్నాయి, ఒక్కటి కూడా కాదు. ట్రాన్స్పరెంట్, కొంచెం ఇంటిగ్రిటీ లేదు, సొంత రూల్స్ని కూడా వయోలేషన్ చేసిందని చెప్పేసి. ఇంకో ఇదంటే 2 సార్లు కూడా ఎగ్జామ్ పెట్టినా కూడా 2 సార్లు రద్దు అయిపోయింది, 3వ సార్లు కూడా ఇలా తప్పు చేయడం అని చెప్పేసి గవర్నమెంట్ హైకోర్టు ఇలా ముట్టికాయలేయడం జరిగింది. ఇలా అదే తీర్పును దాదాపు 222 పేజీల తీర్పును కూడా ఇలా డివిజనల్ బెంచ్ స్టే విధించింది. నేను ఒకటే చెప్తున్నాను, స్టే విధించిన మాత్రాన సింగిల్ బెంచ్లో ఉన్న ఏదైతే తీర్పు ఉందో అది రద్దు కాదు, జస్ట్ స్టే. దాని మీద ఒక స్టే వచ్చింది. రేపు ఏదైతే ఉందో మేము రేపు ఎస్ఎల్పికి అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఏపీ ఈ ఉదాహరణ చెప్తున్నాను మీకు. 2018లో ఏపీలో జరిగిన పరిణామాలు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2018లో ఏపీలో జరిగిన గ్రూప్ 1 వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నా కూడా ఇలా కోర్టులో ఉంది. నేను ఒకటే చెప్తాను టీజీపీఎస్కి, ఇది ముందుకు పోయేది కాదు. ఎందుకంటే 14 క్వశ్చన్లు తప్పులు ఉన్నాయి. జియో 29 వల్ల ఇలా ఎస్టీ ఎస్సీ పిల్లలు అన్యాయం అయిపోయారు. ఇలా ఇక్కడ కాకుండా రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇది రేపు కొట్టేస్తారు. దయచేసి ఈ ప్రక్రియని ముందుకు సాగనీయకూడదు. ఎందుకంటే వన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాక వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నా సుప్రీంకోర్టు మళ్ళీ ఇది రద్దు చేయనంటే వాళ్ళు సఫర్ అవుతారు, నిరుద్యోగులు మేము సఫర్ అవుతాము. కాబట్టి దయచేసి టీజీపీఎస్ చైర్మన్ గారిని బుర్రా వెంకటేశ్వర గారు కూడా చెప్తున్నాను, తప్పులు మీరు చేస్తున్నారు, పలుమార్లు తప్పులు మీరు చేస్తారు. ఒకసారి బయోమెట్రిక్ తప్పు చేసినారు, ఇంకోటి ఒకసారి పేపర్లు అమ్ముకున్నారు. ఇలా ప్రతిసార్లు తప్పులు చేయడం వల్ల ఇలా ఎగ్జామ్స్ రద్దు అవుతున్నాయి, లక్షల మంది జీవితాలు ఆగమవుతున్నాయి. ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఒకటి రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అది మాకు ఫేవర్ గానే వస్తుంది. ఎందుకంటే దాంట్లో అన్ని తప్పులే ఉన్నాయి. నేను చెప్పడం కాదు, దాదాపు సింగిల్ బెంచ్ 222 పేర్ల తీర్పు రాసిచ్చింది. దాన్ని ఒక్కసారి ఇలా జడ్జి గారు కూడా ఆయనను కొట్టేసే ప్రయత్నం చేపించారు. ఎవరు? స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు చూసి చదివిన తర్వాత ఓన్లీ స్టే మాత్రం ఇచ్చారు. దయచేసి ఇలా వచ్చిన వాళ్ళు బాధపడతారు, రేపు రానోళ్ళు బాధపడతారు. కాబట్టి ఈ తీర్పు ముందు పోనీయకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకూడదని నేను టీజీపీఎస్ని కోరుచున్నాను. ఇక్కడ చీఫ్ జస్టిస్ మెయిన్గా చెప్పినటువంటి ఏంటంటే ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చినాక ఈ ఆరోపణలు ఏంది, ఇవన్నీ మళ్ళీ ఎందుకు కన్సిడర్ చేయొచ్చా? కన్సిడర్ చేయొద్దు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత ముందేం చేసిర్రు అని చెప్పేసి అడగడం జరిగింది. మీరు దీన్ని పైన ఏమంటారు? ఇప్పుడు మేము జియో 29 మీద 14 క్వశ్చన్ తప్పుల మీద చాలాసార్లు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఏనాడు కూడా మా కేసును మెరిట్ మీద కొట్టేయలేదు. డిలే, మీరు లేటుగా వచ్చారు, మీరు ముందుకు వచ్చి ఉంటే మీరు గెలిచే వాళ్ళని చెప్పేసి చాలా సందర్భాల్లో హైకోర్టు మాకు చెప్పడం జరిగింది. ఇలా కూడా మాకు కొంచెం లేట్ జరిగింది, ఇలా వల్ల మాకు కూడా ఇలా డిమెరిట్ వచ్చింది. రేపు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నాము. పశ్చిమ బెంగాల్లో వేరే రాష్ట్రాలలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగాలు వచ్చి కూడా 5 సంవత్సరాలు అయినా కూడా ఇలా వాళ్ళకి ఇంటికి పంపే ప్రయత్నాలు చేశారు. కాబట్టి దయచేసి టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను ముందు సాగితే 523 మంది బాధపడతారు. వాళ్ళు ఏమైనా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఇది రద్దు అని ఒకసారి చెప్తే వచ్చిన వాళ్ళు బాధపడతారు, రానోళ్ళు మేము బాధపడుతున్నాం. కాబట్టి ఇది మా మధ్య పంచాయతీలు పెట్టే కార్యక్రమాలు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీజీపీ చేస్తుంది. వచ్చిన వాళ్ళు సంతోషంగా లేరు, రానోళ్ళు కూడా సంతోషంగా లేరు. మా ఇద్దరి మధ్య పంచాయతీలు పెట్టే కార్యక్రమాలు టీజీపీ చేసింది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు కనుక గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టాలనుకుంటే ఏ తప్పు తడక లేకుండా, ఏ లిటిగేషన్ లేకుండా ఇలా నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు లిటిగేషన్ ఇచ్చుకుంటూ అన్ని తప్పులు చేసుకుంటూ ఇవాళ విద్యార్థుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ ప్రక్రియను కూడా ముందుకు వెళ్ళకూడదని నేను టీజీపీఎస్సీ గారిని గౌరవంగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ రీవాల్యుయేషన్ చేయడానికి అవకాశమే లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అడ్వకేట్స్, మీరేమంటారు? అవును, రీవాల్యుయేషన్ జరిగే అవకాశాలు లేదని చెప్పి అలాంటప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చింది, రీమెయిన్స్ పెట్టండి. రీమెయిన్స్ పెట్టి అందరికీ న్యాయం చేస్తారు కదా. మీరు ఇప్పుడు చాలా మంది ప్రతిపక్షాలు మాట్లాడుకుంటారు 3 కోట్లనో 4 కోట్లనో. ఇప్పుడు 21,075 నుంచి 21,085 నుంచి 10 మంది పెరిగారు. ఆ 10 మంది ఎక్కడ వచ్చారు? ఇప్పుడు ఆ 10 మంది పెరగడం వల్ల ఏదైతే ప్రతిపక్షాలు ఆ మాటలు మాట్లాడుతున్నాయో ఆ మాటలు బలం కూరుస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది రావడం. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఒకే సెంటర్ నుంచి రావడం వల్ల మీకు నొప్పి ఏముందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఒకే సెంటర్ నుంచి రావడం కాదు, ఎవరైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆడ పెట్టుకొని ఇలా
ఇలా రిజల్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంకోటి వేరు హాల్ టికెట్ రావడం వల్ల మీకు నష్టమైంది. వేరు హాల్ టికెట్ రావడం ఏందే నాకు అర్థం కాదు. ఇలా యూపీఎస్సీ బోర్డు ఇష్టము, బోర్డు ఎన్ని హాల్ టికెట్లు ఇచ్చుకోవచ్చు అని చీఫ్ జస్టిస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అది ఒక ఇంటిగ్రిటీ, ఎగ్జామ్ ఒక ఇంటిగ్రిటీ అని చెప్పడం మీరేమంటారు? ఇప్పుడు యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఒక సింగిల్ హాల్ టికెట్, ఇప్పుడు రెండు హాల్ టికెట్ పెట్టడం వల్ల వాడు ప్రిలిమ్స్ ఎవరు వచ్చారో అర్థం కావట్లేడు, మెయిన్స్ ఎవరు వచ్చినో అర్థం కావట్లేడు. ఇలా గందరగోళం. వాళ్ళే చెప్పారు, సింగిల్ బెంచ్ చెప్పింది, మిమ్మల్ని ట్రాకింగ్ చేయడం ఆ వల్ల కావట్లేదు. ఇలా ప్రిలిమ్స్ ఎవరు వచ్చారో అర్థం కావట్లేదు, మెయిన్స్ వచ్చారు ఎవరు వచ్చారో అర్థం కావట్లేదు. అంటే 2 హాల్ టికెట్లు ఇట్లా చేయడం వల్ల ఎవరు ప్రిలిమ్స్ రాశారో అర్థం కావట్లేదు, ఎవరు 10 మంది అర్థం కావట్లేదు. నేను నిజంగా కూడా అడుగుతున్నాను, 2024లో సిట్ ఎంక్వైరీ చేశారు, అది ఎక్కడ పోయింది? మరి ప్రవీణ్ అనుమానాలు ఉన్నాయి కదా. మీరు నిజంగా ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ పెట్టినానుకో, ప్రిలిమ్స్ లో ఎవరు వచ్చారు, మెయిన్స్ లో వచ్చారని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు, వెబ్సైట్ లో పెడతారు. మీరు వెబ్సైట్ లో పెట్టారు, ప్రొవిజనల్ మార్క్స్ పెట్టారు, ఏం పెట్టరు, డైరెక్ట్ వీళ్ళు క్వాలిఫై అయ్యారని చెప్పేసి పెడుతున్నారు. ఇలా మమ్మల్ని అన్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి టీజీపీఎస్సీని మీరు పునఃసమీక్షించుకోండి. ఎందుకంటే ఇది ముందుకు వెళ్ళకూడదు. ఇది ముందుకు వెళ్ళి రేపు రద్దయినా కూడా వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ ని ముందు పోనీయకుండా ఆపే ప్రయత్నాలు టీజీపీఎస్సీ చేసుకోవాలి. ఒక తీర్పు అనేటువంటిది దీంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రమేయం ఉన్నది. ఎందుకంటే 3 కోట్లకు గ్రూప్ 1 అమ్ముకొని అడ్డంగా దొరికిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. దేశ చరిత్రలో ఇప్పటి వరకు గ్రూప్ 1 పోస్టులు ఎవరు అమ్ముకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే తక్కువ సమయంలోనే 90 రోజుల్లోనే మాత్రమే అత్యధికంగా మంది గ్రూప్ 1కు క్వాలిఫై అవ్వడం దేశ చరిత్రలో ఎక్కడ లేదు. 90 రోజుల్లో 3 నెలలు ఎక్కడైనా క్వాలిఫై అయినరా? దీనిలో అత్యధికంగా మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు గ్రూప్ 1 సంబంధించింది. అంటే క్లియర్ కట్గా ఏ విధంగా సరే గ్రూప్ 1 పోస్ట్ అనేటువంటి తొందరగా ఫిల్అప్ చేయాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అతి ఉత్సవం. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 జరిగింది, దాన్ని కూడా ఇట్లా మీరు అడ్డుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతాను. మేము ఎక్కడ అడ్డుకోలేదన్న. మేము గ్రూప్ 1 మేము పారదర్శకంగానే జరుపుకుంటున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మేము ఏమంటున్నామంటే మొదటి నుంచి మాకు అనుమానాలు ఉన్నాయి. ఒకసారి అవకతవకలు జరిగినాయి, ఇదే కోటిలో కావచ్చు, గర్ల్స్ కాలేజ్లో కావచ్చు, ఇది కేవలం గర్ల్స్ వాళ్ళకే పెట్టి ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం క్వాలిఫై కావడం, మరి తెలుగు మీడియం తక్కువ మంది క్వాలిఫై కావడం, మరి అదేవిధంగా 21,075 మంది రాస్తే మరి ఇంకోసారి 21,085 మంది అనేటువంటి క్వాలిఫై అయ్యారు. ఏ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ దగ్గర లెక్కలు లేవా? ఎంతమంది డబల్ హాల్ టికెట్ ఇవ్వడం అనేటువంటి కేవలం ఒక రకంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి టీజీపీఎస్సీ యొక్క ఇంటిగ్రిటీకి సంబంధించిన ఎగ్జామ్ క్రైటీరియాలో టీజీపీఎస్సీ ఆలోచించి డబుల్ హాల్ టికెట్లు అన్నా ఏం హాల్ టికెట్ అది చీఫ్ జస్టిస్ కూడా తోలుపుచ్చడం జరిగింది. మీరేమంటారు? గతంలో కూడా హైకోర్టు తీర్పిచ్చింది. ఏం చెప్పింది? కేవలం గ్రూప్ 1 పరీక్ష అనేటువంటి వైఫల్యం చెంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి అవకతవకలు ఉన్నటువంటి ఇదే హైకోర్టు మనకు తీర్పిచ్చింది కదా. మరి దాన్ని పరిగణ తీసుకుని మేము ఇచ్చేస్తున్నాం కదా. కేవలం మేము ఎక్కడ ఆరోపణ చేయలేదు. మేము ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు నిజం చేసింది ఎవరు? హైకోర్టు చేసింది. చీఫ్ జస్టిస్ చెప్తున్నటువంటి వాదన ఏంటంటే ఇప్పుడు ఆ మెరిట్స్ అన్ని మెరిట్స్ కావు. ఇప్పుడు మీరు ఏదైతే తెలుగు విద్యార్థులకు అని చెప్పారో అవి పెద్ద మెరిట్స్ కావు, అంత ఇంపార్టెంట్ కూడా కాదు. మీరు మళ్ళీ నిరుద్యోగులు చాలా ఇంత లేటు ఒక గ్రూప్ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు రావడం ఏంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీరేమంటారు? మేము రిజల్ట్ రాకముందు నుంచి మేము రోడ్డు మీదకి వచ్చినాం. రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది, గ్రూప్ 1 పోస్ట్ అనేటువంటి అమ్మకానికి జరుగుతున్నటువంటిది మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. కాబట్టి అది మా యొక్క నిజం అయిపోయింది. కాబట్టి మేము ఇప్పుడేమంటున్నాం, జీవో నంబర్ 29 తీసుకోవాల్సిన జీవో నంబర్ 29 ఈ తెలంగాణలో తీసుకురావాల్సిన కారణం ఏంటి? మరి జీవో నంబర్ 50 ఎందుకు అమలు పరుస్తలేరు? మరి ఎందుకు 634 గ్రూప్ 1 పోస్ట్ అనేటువంటిది కేవలం 90 రోజులే క్వాలిఫై ఎవరైనా గ్రూప్ 1 పోస్ట్ కొట్టగలుగుతారా? కేవలం 2 సంవత్సరాలు చదువుతున్న వాళ్ళకే గ్రూప్ 1 పోస్ట్ అనేటువంటి క్లియర్ చేయడానికి సందేహం కనిపిస్తుంటే కేవలం అత్యధిక మంది ఆందోళనకి గ్రూప్ 1 కట్టబెడదాం ఖచ్చితంగా మంత్రులే. ఎందుకంటే వాళ్ళ కాల్ రికార్డ్స్ కూడా బయటకు వచ్చినాయి. ఒక్కొక్క మంత్రి 3 నుంచి 4 కోట్లకు బేరం పడుకున్నట్టు మరి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలుసు. కేవలం ఇప్పటికైనా మించిపోయింది అమ్మ ఖచ్చితంగా. ఎందుకంటే గ్రూప్ 1 అనేటువంటి కొంతమంది మాత్రం న్యాయం ఉన్నది, కొంత కష్టపడి చదువుకుందాం. కానీ 10% జరిగిన న్యాయాన్ని 90% అవినీతి కప్పేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 పోస్ట్ అనేటువంటిది రద్దు చేయాల్సిందిగా నేను మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. రద్దు చేస్తేనే ఈ ప్రభుత్వంలో కాస్త కూస్తో న్యాయం బతుకుంటుంది. మరొకసారి కనెక్ట్ చేయాల్సిందిగా మేము. ఎందుకంటే ఏం చెప్తున్నామంటే మేము కేవలం కొంతమందికి మాత్రమే జన్ను ఉన్నది. దీంట్లో 90% అనేటువంటిది జన్ను లేదు. అమ్మ మీకు నిజమైన చేతులెత్తి ఇచ్చేస్తున్నా. కాబట్టి మిగతా అందరికీ న్యాయం జరగాలంటే ఈ గ్రూప్ 1 పరీక్ష అనేటువంటిది ఖచ్చితంగా రద్దు అవ్వాల్సిన సందర్భం ఎంతైనా ఉంది.
లేకపోతే ప్రతి ఒక్కరు కూడా వర్గాల దగ్గర నుంచి అందరూ కూడా నష్టపోవాల్సిన అవసరం ఎంతైనా అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఇక స్థానికులు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరు కూడా ఉద్యోగాలు రానివ్వకుండానే ఈ రేవంత్ రెడ్డి గారు కుట్ర పంతున్నటువంటి క్లియర్ కట్గా హైకోర్టు మనకు తీర్పిచ్చింది. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకుని నడుచుకున్నది మేము చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు పోయే అవకాశం ఏమైనా ఉందా నిరుద్యోగులు? ఖచ్చితంగా పోతాం. మాకు అన్యాయం జరిగిన మేము సుప్రీంకోర్టు ఖచ్చితంగా పోతామన్నా. మాకు అన్యాయం జరిగిన చోట మేము హైకోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళమే. సుప్రీంకోర్టు మెట్లు ఎట్లెక్కమన్నా 100% హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. ఎవరైతే కష్టపడి సంవత్సరాల కొద్దీ లైబ్రరీకి పరిమితం అయిపోయినో, బ్యాక్ పెయిన్ వచ్చి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకొని లక్ష్యం పెట్టుకొని గ్రూప్ 1 కోసం తప్పించిందో వాళ్ళకు న్యాయం కోసం, వాళ్ళ గ్రూప్ 1 రావాల్సింది కోసం మేము ఖచ్చితంగా ఎక్కడి దగ్గర సుప్రీంకోర్టు కాదు ఎవరి కోసం అని మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి భయపడం. మా పైన కేసులు పెట్టినా, అక్రమ కేసులు పెట్టినా మేము వీళ్ళకి అడిగాం. కేవలం మాకు కావాల్సింది న్యాయం మాత్రమే. పారదర్శకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి ఎందుకు వైఫల్యం చెందినటువంటి మేము చాలా డిమాండ్ చేస్తా ఉన్నామన్నా.